బొప్పాయి చూసారా, మా మనవడు పిసికేసేసాడు. పండిపోయి ఇక తింటానని పిసికేసాడు. ఇది కోసి పెట్టాలి. నెక్స్ట్ కరివేపాకు, మునగాకు, దొండకాయలు చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి కొయ్యటానికే చాలా టైం పట్టిందండి. అందుకే నాకు అక్కడ వీడియో చేయడానికి వీలు కాలేదన్నమాట. అన్నీ తీసుకొచ్చేసాను. కాకరకాయలు అవి చూసారు ఎన్ని కాకరకాయలు. చెన్నంగి పోయినసారి పోసాను కదా, పచ్చడి చేశాను. లేకపోతే మనం ఇది ఆమ్లెట్లో కూడా నేను వేస్తున్నానండి. ఆకు మునగాకుతో పాటు ఈ ఆకు కూడా వేస్తున్నాను. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆకుకూరలు ఆమ్లెట్ చెప్తుంటాను కదా, అలా వేస్తున్నాను అనమాట. ఇక్కడ దొండకాయలు పైకి ఎక్కిపోయాలి. ఇవ్వండి ఎన్ని ఉన్నాయో చూసారు, గుత్తులుగా. తర్వాత గోంగూర ఇది చాలా బాగుందండి. రెడ్దే కానీ ఇది ఒక వెరైటీగా ఉంది. ఆకు మెత్తగా అసలు దూది పట్టుకున్నట్టే ఉంది ఆకు మొత్తానికి. ఇది ఏమాకు చూడండి, మీరు చెప్పండి. రెడ్ అయితే కాదు, ఎర్రది వేరేగా ఉంటుంది. ఎర్ర కాడైతే ఎర్రగానే ఉంది కానీ మళ్ళీ తెల్ల గోంగూర కూడా కాదు. ఇది ఒక వెరైటీగా ఉంది. ఫ్లవర్స్ అయితే రాలేదు. అదిగోండి. అసలు ఒక్క చెట్టు చూసారు ఎన్ని కాయలు, ఒకే చెట్టు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ. కొంచెం సెల్ షేక్ అవుతుంది, ఇక తప్పట్లేదు. మనం కోసేటప్పుడు ఇట్లా కట్ చేయటం. ఇక్కడ ఈ కొమ్మ పక్కకి వెళ్ళిపోయింది. ఇదిగోండి. ఎన్ని కాయలు వచ్చినాయి చూసారా, 10 కాయలు దాకా కోసింది. ఇక్కడ చూసారు వంకాయలు, పొడవు వంకాయలు భలే ఉంటాయండి. నేను చిన్నప్పుడు ఎక్కువగా ఈ కాయ తినేదాన్ని. అంటే పొలాల్లో బాగా వేసేవాళ్ళు, ఊర్లలో నానమ్మ వాళ్ళు ఇదే ఎక్కువ వాడేవాళ్ళు అనమాట అప్పటి రోజుల్లో. ఇవి వైట్, ఇవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పాను కదా. ఇత్తనం చాలా తక్కువ అండి. ఇత్తనం ఎంత తక్కువగా ఉంటుందో ఇత్తనం. వైట్ గ్రీన్ చార్లు కాదు, వైట్ చార్లు. ఇది చాలా బాగుంది. ఇది అయితే సీడ్స్కి పెట్టేసానండి కాయ, విత్తనాలు కూడా చేసేసాను. మనందరికీ వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అసలు. వారానికి ఒకసారైనా వంకాయ కూర తింటూనే ఉంటున్నాం మనం. అబ్బో కిందంతా చాలా ఉన్నాయండి వంకాయలు. అవన్నీ కొంచెం చూపిస్తాను. ఇద్దరు ఆయన ఏ పక్కన. ఓకే, హాయ్ అండి. ఈరోజు కూరగాయలన్నీ నేను చూపిస్తున్నాను. చూసారా, నేను ఇంటి దగ్గర నుంచి కోసుకొని మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చానండి. ఇంటి దగ్గర వీలు కాలేదు వీడియో చేయడానికి, అందుకే అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడికి చూసారా ఎన్ని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇన్ని కోసుకోవచ్చు. ఈ టైంలో ఇంత ఎక్కువ మొత్తంలో పోయటం అనమాట. ఇంకా ఎండలు ఇంకా తక్కువ అవ్వలేదు కదా, ఇంకా వర్షాలు కూడా అట్లా పడుతున్నాయి. అయినా కూడా అవే మలిచి అంత చక్కగా కాయలు ఇస్తున్నాయి అనమాట. వంకాయలు చూడండి, నల్ల వంకాయలు ఎంత బాగున్నాయో. అదిగోండి, ఇవి గుత్తి వంకాయకి చాలా బాగుంటుందండి. తర్వాత చారల వంకాయ నేను చెప్పాను కదా, వైట్ కింద ఉండటం వల్ల ఇత్తనాలు చాలా తక్కువ ఉండి దూదిలాగా ఉంటున్నాయి. ఇది బొప్పాయి చూసారా, మా మనవడు పిసికేసేసాడు. పండిపోయి ఇక తింటానని పిసికేసాడు. ఇది కోసి పెట్టాలి. నెక్స్ట్ కరివేపాకు, మునగాకు, దొండకాయలు చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి కొయ్యటానికే చాలా టైం పట్టిందండి.
అందుకే నాకు అక్కడ వీడియో చేయడానికి వీలు కాలేదనమాట. అన్నీ తీసుకొచ్చేసాను. కాకరకాయలు అవి చూసారు ఎన్ని కాకరకాయలు. కాకరకాయలు ఎల్లో కలర్ అయిపోతున్నాయి అంటున్నారు కదా. ఎల్లో కలర్ కాకుండా ఉండాలంటే ఈ స్టేజ్లోనే కోసేసేయాలండి. చిన్న చిన్న కాయలు కోసుకోవాలి ఇప్పుడు ఈ నెలంతా. తర్వాత వచ్చే నెల నుంచి బాగా ఫ్రెష్గా పెద్ద పెద్ద కాయలు అవుతాయి అనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారా రెడ్, ఇది చెన్నంగి పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత ఆమ్లెట్లో కూడా వేస్తున్నాను నేను. ఈ రెడ్ బచ్చలు ఇప్పుడు ప్రస్తుతానికి మన గార్డెన్లో ఉంది. గ్రీన్ కలర్ లేదు, ఎప్పుడు మొలుస్తున్నాయి అనమాట. పొన్నగంటి అదిగోండి, గోంగూర అంతా పచ్చడి చేయాలి. ఇవి బాగుండి, ఇవి చూసారా స్వీట్ లెమన్. ఇంకొంచెం 2 days ఉంటే డార్క్ ఎల్లో కలర్ వచ్చేస్తే అప్పుడు సూపర్గా ఉంటాయండి తినడానికి. తర్వాత ఇవి చూసారా బాడబాడి చెర్రీలు, చెట్టు నిండా కాయలు అనమాట. విపరీతంగా పూత వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. పూత అంతా చెట్ల నిండా కాయలు విపరీతంగా వచ్చినాయి. పిల్లలు కొన్ని తినేసేసారు. ప్రస్తుతానికి ఇవన్నీ కోసేసాను. చూడండి టేబుల్ నిండిపోయింది. ఇట్లా ఇంత ఈజీగా మనము ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అంటే చాలామంది భయపడుతుంటారు. పండ్లు రావండి, మా కుండీల్లో రావు, టబ్బుల్లో రావని చెప్తుంటారు. ఏమీ లేదండి, ఆయన చెప్పే విధానం ఫాలో అవ్వండి. మీరు విపరీతంగా మీరు మీ ఇంటికి సరిపోని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కాపించుకోగలుగుతారనమాట. కిచెన్ వేస్ట్తో పంటలు పండించండి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.